బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటలకే గణేశుడికి చివరి పూజను ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. మరోవైపు బాలాపూర్లో గణేశుడి ఊరేగింపు కొనసాగుతోంది. ఊరేగింపు అనంతరం లడ్డూ వేలంపాట వేయనున్నారు ఉత్సవ సమితి నాయకులు. ఉదయం 9:30 గంటలకు లడ్డూ వేలంపాట ప్రారంభం కానుంది. ఈసారి లడ్డూ వేలంపాటలో ఉత్సవ సమితి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. వేలంపాటలో పోటీదారులు ముందస్తుగా డబ్బు డిపాజిట్ చేయాలని కండిషన్ పెట్టింది. గ్రామస్తుల నుండి వేలంపాటకు తీవ్రమైన పోటీతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైట్, ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశుడి మహోత్సవం ఎలా జరుగుతుందో తెలియజేయడానికి మా కొలీగ్ గాయత్రి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గాయత్రి, గణేశుడి శోభాయాత్ర ఎలా జరుగుతుంది, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైట్ మూర్తి, ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా కోలాహలంగా ఉంది. మనము బాలాపూర్ గణేష్ గణనాథుడిని శోభాయాత్రకి తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అలాగే శోభాయాత్రకు సంబంధించి ఇక్కడ లోకల్ ఏరియాలో తిప్పుతూ ఉన్నారు. గణేశుడు ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. బాలాపూర్ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది లడ్డు వేలంపాట. సో ఎంతో మంది ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు లడ్డు వేలంపాటకి సంబంధించి. లడ్డు వేలంపాట ఎవరు పాడబోతున్నారు అనే దాని గురించి అందరికీ ఉత్కంఠ నెలకొంది. ఇంకాసేపట్లో లడ్డు వేలంపాట మొదలవబోతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి, నా పేరు లక్ష్మీనరసింహ అండి, శ్రీగీత డైరీ ప్రొడక్ట్స్ నుంచి వచ్చాము. ఈ యొక్క లడ్డు వేలంపాటలో పార్టిసిపేట్ చేసే దాంట్లో నేను ఒక నెంబర్. లాస్ట్ ఇయర్ మీరు పార్టిసిపేట్ చేశారు? లాస్ట్ ఇయర్ చేయలేదు మేడం, నేను 2018లో చేశాను. కాకపోతే 2018 నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ యొక్క లడ్డు వేలంపాటలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని భగవంతుడు నాకు కల్పించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరికి మీకే వస్తుంది అని అనుకుంటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? లడ్డు వేలంపాట ఇంకా కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. మాకు ఖచ్చితంగా మాకే వస్తుందని చెప్పి మేము చాలా సంతోషంగా ఉన్నాం. బోలో గణేష్ మహారాజ్ కి. సో చూసారు కదా, అందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు బాలాపూర్ గణేష్ ని లడ్డు ఎవరు పాడబోతున్నారు అనేది. ఓవరాల్ గా మనం లిస్ట్ అయితే చూసుకుంటే 4 పార్టిసిపెంట్స్ దీనికి పోటీ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి చూద్దాము. లింగాల దశరథ్ గౌడ్ గారు కరంఘాట్ నుంచి, అర్బన్ గ్రూప్ నుంచి ప్రణీత్ రెడ్డి గారు సాహిబ్ నగర్ నుంచి, అలాగే శ్రీగీత డైరీ నుంచి లక్ష్మీనారాయణ గారు, కొలన్ శంకర్ రెడ్డి గారు బాలాపూర్ నుంచి. సో ఈసారి లోకల్ అన్నట్టుగా కూడా ఇక్కడ వాళ్ళే పాడాలని చెప్పి వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా సేపట్లో లడ్డు వేలంపాట అనేది మొదలు కాబోతుంది. చూద్దాం, ఇక్కడ అందరికీ ఉత్కంఠగా ఉంది. లడ్డు వేలంపాటలో ఎవరు లడ్డు వేలంపాట దక్కించుకోబోతున్నారో, ఆ స్వామివారి ఆశీస్సులు ఎవరు పొందబోతున్నారా అని. సో ఓవర్ టు యు మూర్తి. థ్యాంక్ యూ గాయత్రి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మళ్ళీ మీకు టచ్లో ఉంటాం. బాలాపూర్ అంటేనే గణేష్ లడ్డు. ఆ లడ్డు వేలంపాటకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ లడ్డు వేలంపాట దాదాపు 30 ఏళ్లను బట్టి కొనసాగుతుంది అంటే దీని గురించి ఇంకా ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతటి ప్రసిద్ధిగాంచింది బాలాపూర్ లడ్డు, బాలాపూర్ గణేశుడు. మహామహిమాన్వితమైన ఈ బాలాపూర్ గణేశుని దర్శించుకోవాలని ఎంతోమంది ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మరి దీనిపై ఈవేళ లడ్డూ పాట వేలంపై మరిన్ని సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు.
మూర్తి బాలాపూర్ గణేశుడు లడ్డు వేలంపాట మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే శోభాయాత్ర గ్రామంలో బాలాపూర్ గ్రామంలో నడుస్తుంది. మొత్తంగా బాలాపూర్ అంతా కూడా చాలా శోభాయమానంగా చాలా భక్తుల సందడితో మొత్తంగా సందడిగా వాతావరణం సందడిగా మారినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. లడ్డు వేలంపాట కోసం ఈ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా ఈ బాలాపూర్ గ్రామానికి భక్తులంతా కూడా తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా మంది ఇక్కడికంతా చేరుకున్నారు. ఇక లడ్డు వేలంపాట పాడేందుకు కూడా వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. వాళ్ళంతా కూడా లడ్డు వేలంపాటలో చాలా హుషారుగా పాల్గొనేందుకు వచ్చారు. ముఖ్యంగా కొంతమంది ఇక్కడ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈసారి ఉత్సవం ఎలా? లాస్ట్ టైం ఇక్కడ గణేష్ లడ్డు వేలంపాట దయానంద రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, లాస్ట్ టైం గణేష్ లడ్డు వేలంపాట మీరే పాడారు. ఈసారి ఎలా మీరు కూడా యాక్షన్లో ఉంటున్నారా ఏంటి? అసలు గత సంవత్సరము 2022లో పాల్గొనడం జరిగింది. 2022లో 24,40,000 మధ్యలో ఆగిపోవడం జరిగింది. మరొకసారి ప్రయత్నం చేసి 2023 27 లక్షలకు అనుగుణంగా దక్కడం జరిగింది. సో బాలాపూర్ లడ్డు తీసుకోవడం మహా అద్భుతం. తీసుకున్న తర్వాత అష్టైశ్వర్యాలే కానీ హెల్త్ పరంగానే కానీ మానసిక ప్రశాంతత నా వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకున్నా. ప్రతి భక్తులు కూడా బాలాపూర్కి వచ్చి ఆ గణనాథుని దర్శించుకోండి. గణనాథుని దర్శించుకున్నా వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. ఆ మహాప్రసాదం చేతిలో ఉంటుంది కాబట్టి ఆ వినాయకుని చూసి ఆ ప్రసాదం దర్శించుకోండి. దర్శించుకున్న వాళ్ళకు కూడా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ పుణ్యభూమి, ఈ పుణ్యభూమిలో ఉన్న పవర్ కాబట్టి ఆ వినాయకునికి అంత క్రేజ్ వచ్చింది. సో మరొకసారి వేలంపాటలు కూడా కాసేపట్లో చూస్తారు. ఆ భగవంతుడు ఎవరికి వరిస్తుందో అనేది వేడుదసి. మొత్తం మీద చూసినట్టయితే పెద్ద ఎత్తున వేలంపాటకైతే అందరూ కలిసి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా మంది ఇక్కడికి వేలంపాటకు వచ్చినప్పటికీ 4 మాత్రమే ఈసారి వేలంపాటలో పాల్గొనబోతున్నారు. వాళ్ళంతా కూడా లడ్డు ధర ఎంతైనా సరే ఖచ్చితంగా కొనేందుకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో ప్రధానంగా లింగాల దశరథ్ గౌడ్ కర్మంఘాట్ నుంచి వచ్చారు. అదేవిధంగా అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి ఆయన సాహెబ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా శ్రీ గీతా డైరీ లక్ష్మీనారాయణ నాదర్గుల్, అదేవిధంగా కొలన్ శంకర్ రెడ్డి బాలాపూర్ సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చారు. వీళ్ళు 4 కూడా ఈసారి లడ్డు వేలంపాటలో పాల్గొనబోతున్నారు. గత సంవత్సరం 27 లక్షలకు లడ్డు వేలంపాట జరిగింది. ఈసారి లడ్డు వేలంపాట 30 లక్షలు దాటుతున్న ఒక అంచనా అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో మనకు తెలుస్తా ఉంది. చాలా మంది వేలంపాటకు వచ్చిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈసారి వేలంపాటలో మీరు కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అన్న, నేను మా బ్రదర్ లక్ష్మీ నర్సయ్య గారు శ్రీ గీతా డైరీ ఎండి నాదర్గుల్ వాళ్ళు ఇవాళ లడ్డు కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వినాయకుడి ఆశీర్వాదం ఆ కృప మా అన్నగారి మీద ఉండాలని మేము కోరుకుంటున్నామండి. చెప్పండి, లక్ష్మీనారాయణ గారు మొదటిసారిగా లడ్డు వేలంపాటలో పాల్గొంటున్నారు. ఎందుకు పాల్గొనాలనిపించింది మీకు? ఈ యొక్క మొదటిసారి నేను ప్రత్యక్షంగా పాల్గొంటున్నానండి. గత 6-7 సంవత్సరాల నుంచి నేను యొక్క లడ్డు వేలంపాటకి ఇక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళు ఈ యొక్క మనం ఇచ్చిన అమౌంట్ను కూడా ఈ యొక్క బాలాపూర్ మండలానికి చాలా మంచిగా ఖర్చు పెడతారండి. మన యొక్క భగవంతుని యొక్క లడ్డుని వేలంపాటలో దక్కించుకొని మేము ఆ యొక్క స్వామివారి కృప కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఈ లడ్డు దక్కించుకోవడం ద్వారా మీకు ఎలా ఏమనుకుంటారు? ఆయురారోగ్యాలు బాగుంటాయి. స్నేహితులు కానీ మిత్రులు కానీ మొత్తం మా మదర్ అండ్ ఫాదర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క లడ్డుని తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. గీతా డైరీ లక్ష్మణసాయి గారు ఈ వేలంపాట్ల పాల్గొన కంపల్సరీగా మాకే వస్తుంది, మాకు నమ్మకం ఉన్నదండి. చాలా సంతోషం. మా కాలనీ ప్రెసిడెంట్ గారు వాసవి మాత బిడ్డ, జై వాసవి మాతాకి జై. చూసినట్టయితే చాలా ఉత్సాహంగా ఇక్కడ గణేష్ వేలంపాటకైతే హాజరైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్య ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ నుంచి మొదటగా ఇక్కడ నుంచి ఆ వినాయక విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు తీసుకెళ్ళి ప్రస్తుతం మనతో మాట్లాడే మరో ఏదైతే లడ్డు వేలంపాటలో పార్టిసిపేట్ చేసే కొలన్ శంకర్ రెడ్డి సీనియర్ బీజేపీ నేత, అదేవిధంగా బాలాపూర్ గ్రామస్తుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. శంకర్ రెడ్డి గారు, చెప్పండి, ఈసారి లడ్డు వేలంపాటలో గతంలో కూడా పాల్గొన్నారు, ఈసారి పాల్గొంటే ఎలా అనిపిస్తుంది? గతంలో కూడా ఒక 3 పర్యాయాలు లడ్డు వేలంలో పాల్పంచుకున్నాను. కానీ దగ్గర దాకా వచ్చి లడ్డు ప్రసాదాన్ని కోల్పోయాను. చివరగా నేను మళ్ళీ భగవంతుని వేడుకున్నా, ఈసారైనా గణనాథుడు బాలాపూర్ వినాయక దేవుడు మా కొలన్ ఫ్యామిలీ లడ్డుకు వేలానికి ఒక రోల్ మోడల్గా నిలబడ్డది. లడ్డు వేలం అనేది ప్రపంచంలో జరుగుతూ ఉంది. అలాంటి రోల్ మోడల్ ఫ్యామిలీ నుంచి, కొలన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను 9వసారి కొలన్ కుటుంబం కొనుగోలు చేయాలనేటువంటి ఒక ఉత్సాహంతో ఉన్నాను, ఒక ఆశతో ఉన్నాను. దేవుడు ఆశీస్సులతో జరగాలని కోరుకుంటా ఉన్నాను. నాకు జరిగిన సంతోషమే, ఇతరులకు జరిగిన సంతోషమే. ఎందుకంటే మన దేవుడు, మన ప్రసాదం, మనం ఏ ఒక్కరికి అందిన సంతోషంగా ఉంటుంది.
కానీ నాకే ఒకవేళ భగవంతుడు ఆశీర్వదిస్తే నేను ఈ గణేష భగవాన్ ఒక లడ్డు మనకు వస్తే బాలాపూర్ ప్రజలందరికీ కూడా గడప గడపకు గణేష భగవాన్ ప్రసాదం అందిస్తాను, బంధుమిత్రులకు ప్రసాదం అందిస్తాను. ఒక జాతీయవాదాన్ని, దేశభక్తిని, హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఈ ప్రాంతంలో ఇనుమడింపజేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. రాష్ట్రంలో చాలా చోట్ల లడ్డు వేలంపాట్లు జరుగుతూ ఉంటాయి. చాలా చోట్ల మీ గణేష్ లడ్డు కంటే ఎక్కువ ధర పలుకుతుంది. అయినా కూడా బాలాపూర్కి ఎందుకు ఇంత ప్రత్యేకత? బాలాపూర్ గ్రామం అనేది నిజాం నిరంకుశాన్ని తరిమి కొట్టిన ప్రాంతం ఇది. ఈనాడు యావత్తు తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. విమోచన పోరాటంలో బాలాపూర్ ఒక దేశభక్తి, ఒక జాతీయ స్ఫూర్తి ఉన్న ప్రాంతం ఇది. దైవభక్తి, దేశభక్తికి నాందిగా బాలాపూర్ ఉంది. అదే కాకుండా లడ్డు వేలం అనేది ఏదైతే వినాయక సాగరం వైపు భాగ్యనగర ఉత్సవ సమితి స్వర్గీయ పుల్లారెడ్డి గారు, టైగర్ నరేంద్ర గారు, బద్దం బాలరెడ్డి గారు, వందే మాతరం రామచంద్రరావు గారు, అనేక మంది పెద్దలు ఈ జాతీయత భావాన్ని పెంపొందించాలని చెప్పి ఉత్సవాన్ని నెలకొల్పారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని లడ్డు వేలం పెడితే లడ్డు తీసుకున్న వారందరూ కూడా మంచి ఆరోగ్యం, మంచి ఐశ్వర్యం, ఆర్థికంగా ఆరోగ్య అభివృద్ధి ఎంత ఉంటే మాకు కూడా రావాలని ప్రతి పౌరుడు కోరుకుంటా ఉన్నాడు. పోయినసారి 27 లక్షలకు లడ్డు పాట పోయింది. ఈసారి బాగా హుషారుగా కనిపిస్తా ఉన్నారు. ఏ స్థాయికి పోతుందనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు బాగా హుషారుగా ఉన్నారు. సరే, ఎంతవరకు పోయేదాకున్నారు? బాలాపూర్ గణనాథుని లడ్డుకు ఒక లిమిట్ అనేది లేదు. ఆ తండ్రి ఎంత కోరుకుంటే అంతకు నేను రెడీ ఉన్నాను. తండ్రి ఎంత పోయినా కానీ నేను పాటలు భాగంగానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి గణేష్ వేలంపాట సంబంధించి ఎంతవరకైనా కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తున్నాం, చాలా బాలాపూర్ అంతా కూడా చాలా కోలాహలంగా మారింది. మొత్తం డబ్బు వాయిద్యాలతో పెద్ద ఎత్తున సందడి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి పెద్ద ఎత్తున మొత్తం నిమజ్జనాలకు తరలుతున్నారు. బాలాపూర్ వినాయకుడి యొక్క ప్రత్యేకతను ఇన్నాళ్ళు మనం చూస్తూ వచ్చాం. దాదాపు 30 సంవత్సరాలుగా ఈ బాలాపూర్ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. 450 రూపాయలతో మొదలైనటువంటి లడ్డు వేలంపాట ఈరోజు కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈసారి దాదాపు 32 లక్షల వరకు కూడా లడ్డు వేలంపాట వెళ్తుందనేటువంటి ఒక అంచనా అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే బాలాపూర్ సంబంధించి ఈసారి కొత్త నిబంధనలు కూడా పెట్టారు. వాళ్ళంతా కూడా ఈసారి ఎవరైతే ఆక్షన్లో పాల్గొంటారో వాళ్ళ సంబంధించి ముందే డిపాజిట్ చేయాలని ఒక నిబంధనని పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో దాదాపు 27 మంది కూడా ఈ యొక్క నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ముందే డబ్బును డిపాజిట్ చేసినప్పటికీ 4 మాత్రమే ఈరోజు బరిలో పోటీలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం బాలాపూర్లో ఉన్నటువంటి ఆ ఇల్లు మొత్తం ఇక లడ్డు వేలంపాటం చూడడానికి భక్తులంతా కూడా తమ ఇండ్ల మీద నిలబడి మొత్తం వీక్షిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా ఇక్కడికి అందరూ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. పెద్ద ఎత్తున సందడి వాతావరణం బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. బాలాపూర్ బొడ్రాయి వద్ద 30 ఏళ్లుగా గణేష్ వేలంపాట నడుస్తూ ఉంది. మొదటగా వేలంపాట ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. బాలాపూర్ గణేశుడిని అనుసరిస్తూ పాత బస్తీలో ఉన్నటువంటి మిగతా వినాయక విగ్రహాలన్నీ కూడా బాలాపూర్ వినాయకుడిని అనుసరిస్తూ ముందుకు నడుస్తాయి. ముఖ్యంగా బాలాపూర్ శోభాయాత్ర బాలాపూర్ నుంచి మొదలై చాంద్రగుట్ట, బార్కస్, షాలిబండ, అదేవిధంగా చార్మినార్ నుంచి మొయింజాయ్ మార్కెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్కు చేరుకుంటుంది. తర్వాత నిమజ్జనం అవుతుంది. దాదాపు సాయంత్రం 3 గంటల వరకు బాలాపూర్ వినాయకుడు హుస్సేన్ సాగర్కు వెళ్తారు. అక్కడ నిమజ్జనం అవుతారు. మొత్తం మనం చూస్తున్నాం, చాలా సందడి వాతావరణం అయితే ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంది. చాలా కోలాటాల దృశ్యాలు, డబ్బు వాయిద్యాలతో మొత్తం బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర
మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. లడ్డు వేలంపాట ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున బాణసంచాలు కాలుస్తూ బాలాపూర్ వినాయకుడిని ఇక్కడి నుంచి శోభాయాత్రకు బయలుదేరి తీసుకెళ్తారు. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా చాలా శోభాయమానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఈ